వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. పెళ్లి మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉంది. బంధుమిత్రులు పెళ్లి వేడుకను కనులారా చూసి వధూవరులను ఆశీర్వదించేందుకు భారీ సంఖ్యలో విచ్చేశారు. వధూవరులను ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి వేదికపైకి తీసుకువచ్చారు. పెళ్లి మండపం అంతా ఆనందోత్సాహాలతో సందడి సందడిగా ఉంది. వరుడి మెడలో వధువు, వధువు మెడలో వరుడు మాలలు వేసుకున్నారు. అంతవరకు బాగానే సాగింది. ఆ తర్వాత వరుడు చేసిన ఓ చిలిపి పని కళ్యాణ మండపంలో ఒక్కసారిగా కలకలం రేపింది. వధూవరుల కుటుంబాలు పొట్టుగా కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. వధూవరులు పరస్పరం మాలలు మార్చుకున్న తర్వాత ఆమెను అమాంతం పట్టుకొని ముద్దు పెట్టాడు. ఇది వధువు కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. పెళ్లి మండపంపై బహిరంగంగా మా అమ్మాయికి ముద్దు పెట్టి పరువు తీశాడంటూ వధువు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీంతో అందులో తప్పేముందంటూ వరుడు కుటుంబ సభ్యులు కూడా ఎదురు తిరిగారు. మా అమ్మాయికి వారిస్తున్న పెళ్లి కొడుకు బలవంతంగా ముద్దు పెట్టాడని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మండిపడ్డారు. పెళ్లి కూతురు అంగీకారంతోనే తాను ముద్దు పెట్టానని వరుడు చెప్పాడు. ఇలా రెండు కుటుంబాల మధ్య మాట పెరిగి కొట్టుకునేదాకా వెళ్ళింది. ఒకరికొకరు గల్లలు పట్టుకొని మరీ తన్నుకున్నారు. రెండు కుటుంబాల పరస్పర దాడులతో అప్పటిదాకా కలకలరాడిన పెళ్లి మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి వేదిక రణరంగంగా మారిపోయింది. పిడిగుద్దులు గుద్దుకోవడంతో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడిన 7గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో జిల్లా హాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ లో గత సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.